కట్ చేసుకుంటూ దగ్గర అది వాటర్ గ్రీన్గా ఉందండి కింద బాటిల్ ఇవ్వండి. ఓకే అండి. చూడండి సార్ చెట్టు కొద్దిగా కడిగించవలసిందండి. కడుగుతాం మార్తామండి కడిగండి. సార్ ఎలా ఉంది మనది? బాగుంది సార్. బెల్లం పెట్టారు కదా, బెల్లము 4 పూట మీద పూట మీద బెల్లం కొట్టుకోవాలి. ఒక పూట మేత ఆపేసాను చెప్పినప్పుడు మొత్తం 2 ఎకరాల టైం కదా మనది. అవునండి. బెల్లం మొత్తం 30 కేజీలు బెల్లం ఇచ్చారు. బెల్లం ఇచ్చిన కానీ మీకు ఏమైనా వైట్ కట్ కానీ ఏమైనా వచ్చింది? వైట్ లేదు, బాగుందండి. మళ్ళీ తర్వాత మ్యాగ్నీస్ పెట్టమని పెట్టండి, అది కొట్టిన తర్వాత బాగుందండి. చాలా బాగుంది. మ్యాగ్నీస్ వాడిన తర్వాత బాగుంది సార్. ఓకే సార్. ఓకే రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఒక మాట చెప్తాను వినండి. మన రైతు వచ్చేసి సుబ్బు గారు అండి. నేను వచ్చేసి కలిసి మొత్తం 30 ఎకరాలు చేస్తానండి సుబ్బు గారు. ఇది మనకి వీళ్ళు నేను చెప్పినట్టు కూడా చేశారండి. అది పత్తి మనం ఏం చేసింది 45 రోజుల నుంచి ఒక పూట మేత ఆపేసి మనం బెల్లం కొట్టించానండి. నేను ఎకరానికి 12 కేజీలు బెల్లం కొట్టించాను. ఇది 2 ఎకరాల ట్యాంక్ మనం 30 కేజీలు బెల్లం కొట్టారు 45 రోజుల నుంచి. అంటే ఒక 40 నెలలో 2 పూటలు మేత ఆపేసి ఎకరానికి 30 కేజీలు బెల్లం. అంటే ఈయన 30 కేజీలు బెల్లం కొట్టారండి. మన రైతులు ఎవరైనా చిన్న రైతులు ఉంటే 45 రోజులు దాటిన తర్వాత ఎకరానికి 12 కేజీలు బెల్లం ట్యాంక్ కొట్టుకోండి. అది కూడా మేత అంతా ఆపేసి సాయంత్రం 4 గంటల మేత ఆపేసి మేత బదులు బెల్లం కొట్టామండి. మనమేమో మ్యాగ్నిక్స్ ఏమన్నా మాత్రం కంటిన్యూ పెట్టుకోవచ్చండి. మార్నింగ్ మేత ఈవినింగ్ మేత కూడా కేజీకి 15 గ్రాములు పెట్టుకోవచ్చండి. ఓకే సార్. చూడండి ఇది ఏ కౌంట్ ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి. ఇది వచ్చేసి 78 రోజులు అవుతుందండి. 78 రోజులు కదా సార్ సుబ్బు గారు? అవును సార్. ఓకే దాంట్లో చెప్పండి నాకు. ఓకే సార్. కండిషన్ చాలా బాగుందండి. కట్ చేస్తారా? కట్ చేయలేదా? కండిషన్ చాలా బాగుందండి సుబ్బు గారు. ఓకే. కింద బాటమ్ మాత్రం మన సాయిల్ క్యాప్చర్ ఉంటుంది. సాయిల్ క్యాప్చర్ ఇవ్వండి. 2 కేజీలు సాయిల్ క్యాప్చర్ ఇవ్వండి ఇసుకలోకి. ఓకే.